హాయ్ గైస్, హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో హలో గైస్, ఈ రోజు జాబ్ ఆపర్చునిటీ చూసుకుంటే కనుక ఇది ఒక టాప్ ఎంఎన్సీ ఒక సబ్సిడరీ కంపెనీ అనమాట. సో సబ్సిడరీ కంపెనీ అంటే తెలుసు కదా. సో లైక్ టాప్ ఎంఎన్సీ షేడ్ లో నుంచి డెవలప్ అయిన కంపెనీ అనమాట ఇది. లైక్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ ఓప్పో నుంచి రియల్మీ ఎట్లయితే సబ్సిడరీ కంపెనీ ఎలా డెవలప్ అయింది, ఇది కూడా అలా అనమాట. సో ఇది ఒక టెక్నికల్ జాబ్ గైస్. సో ఈ జాబ్ డీటెయిల్స్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సో ఈ కంపెనీ నేమ్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం, వచ్చేయండి. సో గైస్, కంపెనీ నేమ్ చూసుకుంటే ఎడ్జ్వేవ్ అనమాట. సో ఎడ్జ్వేవ్ అనే కంపెనీ ఏంటంటే ఇన్ఫోసిస్ సబ్సిడరీ కంపెనీ. సో ఏంటి అంటే ఇన్ఫోసిస్ మనందరికి తెలుసు కదా, టాప్ ఎంఎన్సీ. సో ఆ కంపెనీ సబ్సిడరీ కంపెనీ ఎడ్జ్వేవ్. సో ఈ కంపెనీలో ఏంటి అంటే యాక్టివ్ గా హైరింగ్ జరుగుతాయి అనమాట. సో రోల్ వచ్చేసరికి ఏంటంటే ప్రొడక్ట్ డెవలపర్ అనమాట. సో ప్రొడక్ట్ డెవలపర్ కి వీళ్ళు యాక్టివ్ గా హైరింగ్ చేస్తున్నారు. సో ఇది ఏంటి అంటే మీరు ఇదంతా ఆఫ్లైన్ టెస్ట్ అనమాట. సో దీనికి లైక్ అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసరికి ఏంటంటే 26 డిసెంబర్ 2024. సో 26 డిసెంబర్ 2024 లోపు ఎవరైతే అప్లై చేసుకుంటారో సో వాళ్ళకి ఏంటంటే ఆఫ్లైన్ టెస్ట్ ఇవన్నీ కండక్ట్ చేస్తారనమాట. సో ఈ ఆఫ్లైన్ టెస్ట్ ఎక్కడ జరుగుతుంది ఏంటి అంటే సో మీరు ఏంటంటే వర్క్ లొకేషన్ అనమాట. సో వర్క్ లొకేషన్ వీళ్ళు ఎక్కడెక్కడ హైరింగ్ చేస్తున్నారంటే బెంగళూరు అండ్ చెన్నై. సో బెంగళూరు అండ్ చెన్నై లొకేషన్స్ లో వీరు హైరింగ్ అయితే చేస్తున్నారు అనమాట. సో టెస్ట్ అండ్ లైవ్ కోడింగ్ టెస్ట్ ఇవన్నీ కూడా బెంగళూరు అండ్ చెన్నైలోనే ఉంటాయి అనమాట. సో మీరు వన్స్ మీరు అప్లికేషన్ వేసిన తర్వాత మీరు బెంగళూరు అండ్ చెన్నై వచ్చి మీ టెస్ట్ అటెంప్ట్ చేసేలాగా ఉండాలన్నమాట మీకు వన్స్ మెయిల్ వస్తే. సో అండ్ ఆల్సో చూసుకుంటే మీకు ఈ టెస్ట్ డేట్స్ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే లైక్ 30th డిసెంబర్ అనమాట, అంటే మండే జరుగుతాయి. సో మీరు 26 మీరు అప్లికేషన్ వేస్తే 30th లోపు మీకు లైక్ ఈమెయిల్ వస్తుంది అనమాట, మీరు ఎక్కడికి ఏ లొకేషన్కి వెళ్ళాలి, ఏ లొకేషన్ లో మీరు టెస్ట్ అటెంప్ట్ చేయాలి అని. సో గైస్, దీనికి లైక్ రిక్వైర్డ్ స్కిల్స్ చూసుకుంటే ఏంటి అంటే సో దీనికి స్కిల్స్ వచ్చేసరికి లైక్ కోడింగ్ నాలెడ్జ్ ఏమేంటి అంటే C++ ఆర్ Node.js ఆర్ జావా స్క్రిప్ట్. సో వీటిలో ఏదైనా ఒకటి మీకు బాగా ప్రొఫెషనల్ గా వచ్చుంటే దీనికి ఎలిజిబుల్ అనమాట కోడింగ్. అండ్ ఆల్సో ఎలిజిబిలిటీ లైక్ ఎడ్యుకేషన్ క్రైటీరియా చూసుకుంటే లైక్ BE, BTech, ME, MTech ఇన్ ఎనీ స్పెషలైజేషన్. సో ఇదంతా ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ కి హైరింగ్ జరుగుతుంది అనమాట. ఇది దట్ 2024 బ్యాచ్. సో ఎవరైతే 2024 లో గ్రాడ్యుయేట్స్ అయి ఉన్నారో లైక్ ఈ ఇయర్ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అవుతారో సో వాళ్ళకి ఆపర్చునిటీ అనమాట. అండ్ ఆల్సో చూసుకుంటే మీకు లైక్ నేను చెప్పాను కదా మీకు వర్క్ లొకేషన్ వచ్చేసరికి చెన్నై ఆర్ బెంగళూరు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో మీరు విల్లింగ్ టు రీలొకేట్, ఎవరైతే రీలొకేట్ కి లైక్ ఓకే అనుకుంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేయండి ఈ రోల్ కి. అండ్ చూసుకుంటే ఇంకొక నోట్ పాయింట్ ఉంది ఇక్కడ ఏంటి అంటే మీరు ఈ ఎడ్జ్వేవ్ అనే కంపెనీకి మీరు ఒక 6 months ప్రీవియస్ గా మీరు అప్లై చేసి ఉండకూడదు అనమాట. సో అప్పుడే మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మీరు టాప్ ఎంఎన్సీ కంపెనీస్ అవన్నీ ఏంటి అంటే 6 months అట్లీస్ట్ టైం ఉంటుంది అనమాట. సో అప్లికేషన్ వేసి మీరు ఒకవేళ అప్పుడు షార్ట్ లిస్ట్ అవ్వకపోతే, ఒకవేళ మీరు టెస్ట్ అటెంప్ట్ చేయకపోతే ఇప్పుడు మళ్ళీ 6 months తర్వాత మీరు అప్లై చేసుకునేలాగా వాళ్ళు లైక్ పాలసీస్ ఉంటాయి అనమాట. సో మీకు చెప్పినట్లుగా ఇది బెంగళూరు అండ్ చెన్నై లొకేషన్స్ లో ఉంటుంది ఈ టెస్ట్, ఆఫ్లైన్ టెస్ట్. సో అప్లికేషన్ డేట్ వచ్చేసరికి 26 డిసెంబర్. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో నా అప్లికేషన్ లింక్ నా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ప్లీజ్ చెక్అవుట్ దేర్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకొక కొత్త ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అనే స్పెషల్ నోట్, మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా జాబ్ సర్చింగ్ లో ఉంటే ప్లీజ్ హెల్ప్ దెమ్ బై షేరింగ్ దిస్ ఆపర్చునిటీ. టేక్ కేర్, బై బై, జై హింద్.